స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. జకరియా 4:6 నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే దేవుని యొక్క మాట ఇది మనుషుని యొక్క మాట కాదు, ఇది దేవుని యొక్క మాట. దేవుని మాట ఏమిటి అనగా శక్తితో కాదు, బలముతోనూ కాదు, ఆత్మ ద్వారానే కార్యం అనేది జరుగుతుంది అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ ఆత్మ అనునటువంటిది ప్రస్తావించబడగలిగాది. ఆత్మ, దీనిని మనం పరిశుద్ధాత్మ అని మనం అనగలుగుతాం. గతంలో మీకు చెప్పా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దీనిని మనం త్రిత్వ ఏకత్వం అని మనం చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే, తండ్రి వేరు కాదు, కుమారుడిని యేసుక్రీస్తు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. అలా వేరు వేరు వేరైతే ముగ్గురు దేవుళ్ళైపోతారు. మన దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు. మన దేవుడు ఆయన ఒక్కడే దేవుడు. కొంతమంది దేవుని యొక్క వాక్య జ్ఞానము లేకుండా ఇలాగ తండ్రిని, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్ముని విభజించి మాట్లాడుతూ ఒకరిని అంగీకరించడం, ఒకరిని తిరస్కరించడం, ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం, అలా
క్రైస్తవ సమాజంలో జరుగుతూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, నేను గతంలో మీకు చెప్పిన రీతిగా మరొకసారి జ్ఞాపకానికి తెప్పిస్తా. మీలో శరీరం ఉంది, మీలో ప్రాణం ఉంది, మీలో ఆత్మ ఉంది. ఈ మూడు మనలో ఉన్నాయి కాబట్టి ఒక మనిషిగా మనకు కనబడుతూ ఉన్నాం. నాలో మూడు ఉన్నాయి కదా, నా మట్టుకు నేనే ఈ మూడింటిని విభజించి వేరు చేసి నేను చూచి అనేకులకు చూపించగలుగుతాను అని నీవు అనుకుంటే అది నీ వలన జరిగేటువంటి పని కానే కాదు. మనలో ఉన్న ఈ మూడింటిని ఎలా మనం వేరు చేసి ఒక్కొక్కటిగా మనము చూపించలేకపోతూ ఉంటున్నామో, అదే రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కూడా వేరు చేసి మనం చూపించలేం. ఈ మూడు మనలో ఉన్నాయి. శరీరం తన పనిది చేసుకుంటుంది, ప్రాణం తన పనిది చేసుకుంటుంది, ఆత్మ తన పనిది చేసుకోగలుగుతుంది. అదేవిధంగా త్రిత్వ ఏకత్వం అని చెప్పబడుచున్న తండ్రి తన పనిని పాత నిబంధన కాలములో చేశాడు. యేసుక్రీస్తు స్వయాన లోకానికి వచ్చాడు. ఆయన తన పనిని ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏది అనగా పరిశుద్ధాత్మ. ఈ మూడు ఒకటిగా ఉండి ఆయా కాలాలలో వాటి యొక్క పనిధర్మాన్ని జరిగించినట్లుగా లేఖనం మనకొక ఆధారం. ఇప్పుడు తండ్రి కాలం, క్రీస్తు కాలం జరిగిపోయాది. ఇప్పుడు మన మధ్య ఉన్న కాలం పరిశుద్ధాత్మ కాలం. అయితే బైబిల్ ఇక్కడ ఏం చెబుతున్నది అంటే, శక్తితో ఏదీ జరగదని, బలముతో ఏదీ జరగదని, ఆత్మ ద్వారానే ప్రతిదీ జరుగుతుంది అని దేవుడు చెప్పిన మాట ఈ మాట. మీరు ఆత్మ అనే దాన్ని చూడండి. ఆత్మకు ఆకారము లేదు. మీకు అర్థం అవటానికి గాలి ఉంది. ఇప్పుడు గాలిని చూపించమని చెబితే మీరు చూపించలేరు. గాలిని ఒక వస్తువుగా మనము చూపించలేనప్పుడు గాలి లేదు అని అనటానికి వీలుంటుందా? లేదు. గాలి ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది. అయినా దాని పని ధర్మం అది చేస్తూ ఉంటున్నది. ఒకవేళ గాలి దేవుని వలన కలిగింది కాబట్టి, ఆయన వలన కలిగిన గాలి ప్రకృతిలో ఉండి, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి గాలి అందుటను బట్టి ప్రతి ప్రాణి బ్రతికి ఉంది. ఒకవేళ గాలిని కలుగజేసిన దేవుడే గాలిని తన స్వాధీనానికి తీసుకుంటే భూమి మీద ఒక్క ప్రాణి కూడా మిగలదు. అదేవిధంగా గాలిని ఎలాగైతే చూపించలేకపోతామో, అలా మనము గాలిని చూడలేదు అని, చూడని కారణాన్ని బట్టి ప్రకృతిలో గాలి లేదు అని చెప్పటానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. అదేవిధంగా ఆత్మ అంతే. దాన్ని మనము చూడలేదు, దానికంటూ పలానా ఆకారం దానికి ఉంది అని కూడా చెప్పలేము. దాన్ని మనము చూడలేకపోయినా, ఒక వస్తువులాగా మన కంటికి కనబడకపోయినా, అది ప్రకృతిలో ఉన్న ఒక గాలి తన ధర్మం ఎలా జరిగిస్తూ ఉన్నదో, పరిశుద్ధాత్మ కూడా కనబడకపోయినా పరిశుద్ధాత్మ మన మధ్య ఉండి అది కార్యాలు చేస్తూ ఉంది. అయితే పరిశుద్ధాత్మకు మన బలము సాటి కాదు, పరిశుద్ధాత్మకు మన శక్తి సాటి కాదు, పరిశుద్ధాత్మకు మన జ్ఞానం సాటి కాదు, పరిశుద్ధాత్మకు మన ధనం
సాటి కాదు. ఇలాగ పరిశుద్ధాత్మకు ఈ లోకములో దేనిని కూడా మనము సాటి చేసి, ఓ పరిశుద్ధాత్మ నీవు దీనికి సాటి అని దేనికి పరిశుద్ధాత్మను మనము పోల్చలేము. మనం పోల్చలేము. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిదీ జరుగుతుంది అంటే దానికి ఎంత పవర్, దానికి ఎంత శక్తి ఉంటేనో అది ప్రతి పనిని కూడా జరిగించగలుగుతుంది అనే అర్థాన్ని ఇది తెలియపరుస్తూ ఉంటున్నది. మనుష్యుడు చూడు, తన కండబలం, అండబలం, జ్ఞానం, స్వబుద్ధి, మనుష్యుడు పలుకుబడి ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఇవన్నీ నాకు ఉంటున్నాయి కాబట్టి నేను తలపెట్టిన కార్యమన్నది ఏదైనా ఉండని, వీటి ఆధారముతో ప్రతి కార్యాన్ని నేను చేసుకోగలను అని మనుష్యుడు అనుకుంటూ వాటి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. కాబట్టి తాను తలపెట్టిన కార్యములన్నీ సఫలము కాలేక విఫలమైపోతూ ఉన్నాయి. కారణం ఎందుకు తెలుసా? ఏ ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతుందని చెప్పడం జరుగుతున్నదో ఆ ఆత్మను ప్రక్కన పెట్టి ఆ పరిశుద్ధాత్మ ప్రమేయము లేకుండా మనుష్యుడు తన కండబలం, తన అండబలం, తన జ్ఞానం, తన తెలివి, తన స్వశక్తి, తన పలుకుబడి ఏది ఉన్నదో దాన్ని నమ్ముకొని దాని మీద ఆధారపడి వీటి ద్వారా దేనినైనా నేను జరిగించుకోగలను. అలాంటి మనుష్యుడు ఇక నాకు పరిశుద్ధాత్మతో పని లేదు, ఆయనతో నాకు ప్రమేయము లేదు. ఇలాగ పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయము లేకుండా వీటి మీద ఆధారపడిన వాడు జీవిత భవిష్యత్తులో ఫెయిల్ అయిపోతాడు. వాడు ఏమనుకుంటున్నాడో అవి జరగవు. ఏది తలపెట్టగలుగుతాడో అవి జరగవు. ఏది నా వలన నేను చేయగలుగుతాను అనుకుంటాడో అది చెయ్యలేడు. ఎందుకు అంటే దేవుని ప్రమేయము తీసుకోకుండా మన ప్రమేయముతోనే మనము చేయగలిగితే అన్నింటిలో కూడా మనం ఫెయిల్ అయిపోతామన్న విషయం మరిచిపోకూడదు. అందుకే బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఒక విషయం మీకు తెలిసిన మాటే, మనకు కానా అన్న ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు ప్రభుని పిలిచారు. యేసు ప్రభు తల్లి అయిన మరియాను కూడా పిలిచారు. యేసు ప్రభు శిష్యులను కూడా పిలిచారు. ఆ పెండ్లి యొక్క ప్రధాని ఈ విధంగా పిలిచిన తర్వాత వారితో పాటు ఆ వివాహానికి ఇంకా అనేక మంది వ్యక్తులు పిలువబడ్డారు. ఆ పిలువబడిన సందర్భములో ఆహ్వానింపబడిన వ్యక్తులు ఆహ్వానించినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వారందరికీ చక్కని ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వారందరూ కూడా తాగి తృప్తి చెందారు. ఆ సమయములో ద్రాక్షారసం అయిపోయింది. ఆ వివాహానికి వచ్చే వారు వస్తూనే ఉన్నారు. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయాది. ద్రాక్షరసాన్ని పుచ్చుకుని తాగిన వాడు తన ప్రక్కన అప్పుడే వచ్చి ఎవడైనా కూర్చుంటే, మాకు ద్రాక్షరసం ఇచ్చావు, మేము తాగాం, నీకు ద్రాక్షరసం ఇచ్చారా, నువ్వు తాగావా అని ఎవడైనా అడగగలిగితే అక్కడ మాకు ఇవ్వలేదండి, అదేంటి మాకిచ్చి మీకు ఇవ్వకపోవడం ఏమిటి? విచారణలో ద్రాక్షరసం అయిపోయిందట. ఆ వివాహ ప్రధానికి ఆ విషయం తెలిసి వస్తే, అరే ద్రాక్షరసం అయిపోయిందా, అది అతనికి ఒక అవమానంగా అనిపిస్తుంది. అరే మేము ఆ వివాహానికి వెళ్ళాం,
అసలుకు సరిపడినటువంటి ద్రాక్షారసం లేక కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేకపోయారయ్యా. ఏం వివాహమయ్యా ఆ వివాహం? వివాహం ఎట్లయినా జరగనిగాక, తిండి బాగా పెడితే ఎంత బాగా జరిగిందో. తిండి పడిపోవాలి, అప్పుడు బాగా జరిగినట్లు. అయితే ఇక్కడ ఎప్పుడైతే గన అయిపోయాదో వెంటనే పరివారం అంతా కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? అమ్మా, మరియ దగ్గరకు వచ్చారు. అమ్మా, ద్రాక్షరసం అయిపోయింది తల్లి అని చెప్పారు. ఆమె ఏం చేశాదంటే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ద్రాక్షరసం అయిపోయిందంట అని. ప్రభువు అన్నాడు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఆ మాట చెప్పి ఆమెను అలా మౌనంగా పెట్టేశాడు. అయితే ద్రాక్షారస కొరతను బట్టి ఆ వివాహ ప్రధానికి అది ఎంత అవమానంగా ఉండగలుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సమయం వచ్చింది. 6 రాతి బాణాలు సిద్ధం చేయమన్నారు. వాటి నిండా కూడా నీళ్లు పోయమని చెప్పారు. ప్రభు ఎప్పుడైతే వాటి నిండా నీళ్లు పోయమన్నాడో అంచుల మట్టుకు వెంటనే పరివారముతో అన్నాడు, మీరు ముంచి ఇవ్వుడి అన్నాడు. రాతి బాణల యొక్క అంచు వరకు పోసిన తర్వాత ముంచి ఇవ్వుడి అన్నప్పుడు, వారు ముంచి అందరికీ ఇచ్చినప్పుడు వారు తాగగా మొదట ఇచ్చినటువంటి రసము కంటే ఇప్పుడిచ్చిన ఈ ద్రాక్షారసం బహురుచిగా ఉంది అని చెప్పారు. అయితే నీళ్లు పోయబడి ముంచి ఇవ్వండి అన్నాడు. నీళ్లు ఎప్పుడు ద్రాక్షరసంగా మార్చబడిపోయాయి? రొట్టెలు తీసుకున్నాడు ప్రభువు, చేపలు తీసుకున్నాడు. అలా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువు ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? దరిదాపు 5,000 మంది తిన్నారు. స్త్రీలు లెక్కకు రాలేదు, పిల్లలు లెక్కకు రాలేదు. అసలుకు మిగిలింది ఎంత అంటే 12 గంపలు మిగలగలిగాయి. ఎన్ని రొట్లు? 2 చేపలు 5 రొట్లే. 5,000 మంది తిన్నారు. 5,000 మంది. లెక్కకు రాని వారు ఎవరు? స్త్రీలు, పిల్లలు. ఇంకా వారిని లెక్క పెడితే ఇంకెంత అవుతుందో. వీరు వారు తినగా మిగిలింది 12 గంపలు మిగిలాయి. అలాగే దేవుడు రాతి బాణాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. రాతి బాణంలో ఉన్న ఓ నీళ్ళ నువ్వు ద్రాక్షరసంగా మారిపో అని అనవచ్చు కదా. అంచుల మట్టుకు పోసిన తర్వాత ముంచి ఈయుడి అన్నాడు, అంతే. వారు ఎప్పుడైతే నీళ్ళలో ముంచి ఎప్పుడైతే దాన్ని తీసి ఇవ్వబోయే సమయంలోనే దానిలో అక్కడ ఒక అద్భుతం జరిగిపోయాది, ఒక మార్పు వచ్చేసాది. దాంట్లో ముంచి ఇచ్చే సందర్భములోనే ఆ నీళ్లను దేవుడు ఏంగా మార్చేశాడు? ద్రాక్షరసంగా మార్చేశాడు. అయితే అందరికీ ఇవ్వడం జరిగిపోయారు. అందరూ సంతృప్తి నొందగలిగారు. అంత అద్భుతమైన కార్యం అది. అక్కడ కొరత ద్రాక్షరసం. ఈరోజు నువ్వు దేవుని కుమార్తె, నువ్వు దేవుని కుమారుడు. నీ ఇంటిలో ఏ కొరత ఉండినా, నీ ఇంటిలో ఏ కొదువ ఉండినా, నీ ఇంటిలో ఏది తక్కువ ఉండినా, నీవు అనుకున్నట్టుగా నీ కుటుంబ వ్యవస్థలో ఏదీ లేకపోయినా, ఆ సందర్భములో నీవు చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ పెండ్లి ప్రధాని ఎలాగైతే క్రీస్తుని ఆహ్వానించడము జరిగిందో, ఆహ్వానాన్ని అందుకున్న క్రీస్తు వచ్చిన తర్వాత అక్కడ ఉండుటను బట్టి, అక్కడ ఉన్నటువంటి కొరతను తీసి ప్రభువు అక్కడ ఉండుటను బట్టి అక్కడ ఒక అద్భుతం అనేది దేవుడు చేశాడు. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థలో నీ పిల్లల మధ్య కానీ నీ మధ్య కానీ ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చెయ్యాలి అంటే
ఆ పెండ్లి ప్రధాని ఎలాగైతే పెళ్లికి ప్రభువుని ఆహ్వానించి ఆ వివాహములో ప్రభువుని ఉంచుకున్నాడో అదే రీతిగా నీవు నీ ప్రభువుని ఆహ్వానించావు అని నీ హృదయములో నిండి ఉన్నాడు. నీ ఇంటికి ఆహ్వానించావు అని నీ ఇంటిలో నిండి ఉన్నాడు. అటువంటి దేవుడు నీలో నీ ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పనిసరిగా నీ మధ్య నీ పిల్లల మధ్య అద్భుతములు చేసేవాడు. నీ నిండా దేవుడు లేకపోతే, నీ ఇంటిలో నిండా దేవుడు లేకపోతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అద్భుతాలు చేసే దేవుడు లేడు అని బాధపడవలసి వస్తుంది. నీలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. ఉన్న దేవుడు ఏది కొరతగా ఉందని బాధపడుతున్నావో, ఏది జరగలేదని నువ్వు బాధపడుతున్నావో, నేనేదైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర అడిగి పొందాలని అనుకుంటున్నానో ఇటువంటివేవీ నాకు జరగలేదని నిరుత్సాహపడవద్దు. ఎక్కడ కానీ సొమ్మసిల్లిపోవద్దు. నీ నిండా నీ దేవుడు ఉన్నాడు, నీ ఇంటి నిండా నీ దేవుడు ఉన్నాడు. అని ఉన్నాడు కాబట్టి నన్ను, నా భర్త, నా కుమార్తె, నా కుమారుడు అందరినీ పట్టించుకుంటాడు. అని సమయం వచ్చినప్పుడు ఒక అద్భుతము చేస్తాడు. పరివారము చెప్పింది మరియాకు వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని. వెంటనే మరియా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ప్రభా ద్రాక్షరసం మరియ వెళ్ళి కుమారుడికి చెబుతుంది ద్రాక్షరసం అయిపోయిందని. అప్పుడు ప్రభు అక్కడ ఏమన్నాడు తెలుసా? ఏం తల్లి, నా సమయం ఇంకా రాలేదు. నీ కుమార్తె విషయంలో అద్భుతం చేయటానికి ఇంకా దేవుని సమయం రాలేదు. నీ కుమారుని యొక్క జీవితంలో అద్భుతం చేయటానికి ఇంకా దేవునికి సమయం రాలేదు. సమయము రానంత వరకు కనిపెట్టు. సమయము రానంత వరకు కూడా నీ దేవుడు ఎలా నీతో ఉన్నాడు అలాగే నీ దేవుని ఉంచుకో. నా సమయం వేరు, దేవుని సమయం వేరు. మరి ఏమనుకున్నది? నేను అడిగేటువంటి సమయంలోనే అసలైన సమయం చేయి అద్భుతమని అనుకున్నది ఆమె. ఆమెతోనే అన్నాడు, అమ్మా ఇంకా నా సమయము రాలేదు.